seeing all young minds doing wonders. The school is with a motto and it's very clear with what they're doing and had so much fun engaging with the kids. I really want to visit you guys again in the future and all my blessings to the kids and good wishes to everyone. Thank you so much. Hello everyone. Good afternoon. A bit more louder. More. Okay. I'm Janvi Dangeti. So I speak in Telugu. మన భాషలో మాట్లాడుకున్నాం. So నా పేరు Janvi Dangeti and I'm an analog astronaut, ఒక scientist astronaut candidate, ఒక scuba diver. అండ్ ఇవన్నిటికన్నా ముందు నేను కూడా అలా ఒక స్టూడెంట్ని. సో ఒక లాస్ట్ బెంచ్ స్టూడెంట్. నో లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ హియర్? నో సౌండ్? సే yes. Oh yeah. సో I'm a last bench kid too. సో చిన్నప్పటి నుండి my parents left me when I was 1 year old. మా అమ్మమ్మ దగ్గర నన్ను వదిలేసి దే మూవ్ టు డిఫరెంట్ కంట్రీ, వేరే కంట్రీకి వెళ్ళారు. అప్పటి నుండి అమ్మమ్మ దగ్గరే పెరిగాను నేను. సో షీ యూస్ టు టెల్ మీ లాట్ ఆఫ్ బెడ్ టైమ్ స్టోరీస్ అబౌట్ మూన్ అనమాట. చందమామ కథలు చెప్పేవారు ఎక్కువ. సో ఆ చందమామ ఉంటారు, అందులో ఒక పెద్ద ఆవిడ ఉంటుంది, నువ్వు అక్కడికి వెళ్ళాలని చెప్పేవాళ్ళు. సో ఆ స్టోరీ నా డ్రీమ్కి ఆర్చ్ అనమాట. ఎవరైనా అడిగితే స్పేస్కి వెళ్తానని చెప్పేదాన్ని. ఎలా వెళ్తామంటే ఒక ల్యాడర్ నిచ్చెన బిల్డ్ చేసుకుని పైకి ఎక్కుతా అని చెప్పేదన్నమాట. సో దాట్స్ హౌ మై డ్రీమ్ స్టార్టెడ్. సో నేను చాలా నార్మల్ ఫ్యామిలీ నుండి వచ్చాను, ఫ్రమ్ పాలకొల్లు, వెస్ట్ గోదావరి. సో అక్కడే నా స్కూలింగ్ అండ్ కాలేజ్ అంతా అక్కడే చదువుకున్నా, ఇంజనీరింగ్ వరకు. సో ఇంజనీరింగ్కి ఐ మూవ్ టు పంజాబ్. కానీ చిన్నప్పటి నుండి నాకు ఈ స్పేస్ గురించి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఐ డోంట్ నో ఎనీథింగ్. ఓన్లీ థింగ్ ఐ హ్యావ్ ఇస్ ప్యాషన్ టు రీచ్ స్పేస్ సమ్ డే. సో ఐ యూస్ టు బి వెరీ యాక్టివ్ కిడ్ మాట. చిన్నప్పటి నుండి స్పోర్ట్స్ లో కానీ ఎడ్యుకేషన్ లో కానీ, అంటే టాప్ స్కోర్ అని చెప్పను, బట్ ఐ యూస్ టు గెట్ గుడ్ స్కోర్ అనమాట.